దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆ పిల్లాడు ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు, రాజమండ్రిలో పులి వీరన్న అనే రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా ఈ పిల్లాడిని రాత్రంతా పెట్టారు. రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది. ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాణి అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్టు, కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్టు, వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు. రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళను తిప్పుకుంటూ వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా.